హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం మిర్చి గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అన్నంతో పాటు రోటీ, చపాతీ అలాగే ప్లెయిన్ బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకునండి. అందులోకి కొద్దిగా పల్లీలు తీసుకోవాలి. ఒక 30 గ్రామ్స్ దాకా తీసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ వీటిని ఫ్రై చేయాలి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేశానండి. జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఇలా ఫ్రై అయిపోయి కదా, ఇంకొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయి మనకి మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అదే కడాయిలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నవి యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 3 ఇక్కడ మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటిని కూడా మనకి టమాటోస్ కొద్దిగా మగ్గిపోయే వరకు కూడా వీటిని ఇలా మిక్స్ చేస్తూ మనం ఉడికించుకోవాలి. చూడండి, టమాటో మనకి మాత్రం ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లని తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక కడాయిలోకి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడిన తర్వాత నేను ఇక్కడ లావుగా ఉండే మిర్చి తీసుకున్నానండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలి. అందులోకి నేను ఇక్కడ ఒక 5 పెద్ద మిర్చి తీసుకున్నాను. ఇలా సన్నగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా కడాయిలోకి వేసేసుకొని కాస్త వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటే మనం గ్రేవీలో వేసినప్పుడు ఉడకవు కాబట్టి ఇలా ముందుగా ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మూత పెట్టేసుకొని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే ఉంటుందో అదంతా కూడా ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, అవి గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న ఆనియన్ అలాగే టమాటోస్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ ఇందులోకి వేసేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకొని వీటిని ఒక నిమిషం పాటు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ కోసం మనకి చపాతీ అయినా, పూరి అయినా, ప్లెయిన్ బిర్యానీలోకైనా కూడా గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ ఎంతగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నామంటే ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చక్కగా ఆయిల్ అంతా కూడా మనకి పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రోటీ కానివ్వండి, పూరి కానివ్వండి, ప్లెయిన్ బిర్యానీకైనా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. ఆ గ్రేవీలో అంతా కూడా ఈ మిర్చి అంతా కూడా చక్కగా ఉడికిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్గా గరం మసాలా వేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకున్నామంటే మన ఎంతో టేస్టీగా ఉండే మిర్చి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇక్కడ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మిర్చి గ్రేవీ కర్రీ మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.